రైట్ గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. మనకు గత క్లాస్లో 4వ చాప్టర్ నుంచి ఉత్పత్తి విశ్లేషణ అనేటువంటి చాప్టర్ నుంచి ఉత్పత్తి కారకాలు, ఆ ఉత్పత్తి కారకాలను 5 రకాలుగా తెలియచేయటం జరిగింది. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఇక 5వ రకమైనటువంటి కొత్త ఉత్పత్తి కారకాన్ని కూడా ఆధునిక సమాజంలో చేర్చడం జరిగింది ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలు. దాన్ని మనం సాంకేతిక పరిజ్ఞానము అని తెలియచేయటం జరిగింది. రైట్, నిన్నటి క్లాస్లో భూమి అంటే ఏంటి, భూమి యొక్క లక్షణాలను, ఉత్పత్తి కార్యకలాపాల్లో భూమి యొక్క ప్రాధాన్యతను కూడా తెలుసుకోవటం జరిగింది. అలాగే 2వ ఉత్పత్తి కారకమైనటువంటి శ్రమ అంటే ఏంటి, శ్రమ యొక్క లక్షణాలు, శ్రమ యొక్క ప్రాధాన్యత, శ్రమ విభజన గురించి కూడా మనం గత క్లాస్లో గుర్తు చేసుకోవటం జరిగింది. ఒకసారి పునర్విమర్శలో ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి అని ఒకసారి గుర్తు చేస్తే, ఉత్పత్తికి దోహదపడేటువంటి కారకాలనే వస్తుత్పత్తి తయారీకి ఉపయోగించేటువంటి కారకాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉత్పత్తి కారకాలుగా తెలియజేస్తామని చెప్పుకున్నాం. ఆ ఉత్పత్తి కారకాలలో ప్రధానమైన పాత్ర పోషించేటువంటి భూమి ఉత్పత్తి కారకంగా తెలియచేయటం జరిగింది. ఇక్కడ భూమి అంటే ఏంటి, భూమి అంటే కేవలం నేల ఉపరితల భాగం మాత్రమే కాకుండా భూ అంతర్గతంగా ఉండేటువంటి ఖనిజ సంపదలు, భూ ఉపరితల భాగంలో ఉండేటువంటి అడవులు, గాలి, నీరు, వాతావరణము, ఇవన్నీ కూడా భూమిలో భాగంగానే తెలియచేయటం జరిగింది. మరి భూమి అనేటువంటిది ప్రకృతి ప్రసాదించిన కానుకని, భగవంతుడు ప్రకృతిని మనకు అందించినటువంటి వరమని మనం చెప్పుకోవటం జరిగింది. మరి భూమి యొక్క లక్షణాలలో భూమి గమనశీలత లేదని, భూమి వివిధ రకాల పొరలు కలిగి ఉంటుందని, భూమి ఒక స్థిరమైనటువంటి అవ్యాకోచం లేనటువంటిది, వ్యాకోచ స్వభావం లేనటువంటిదిగా, అవ్యాకోచ స్వభావం లేనటువంటిదిగా మనం తెలుసుకోవటం. మరి భూమిని ఒక చోటు నుంచి మరొక చోటు తరలించుటకు వీలుగా లేనటువంటి సాధనంగా కూడా మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. మరి అదేవిధంగా శ్రమ గురించి కూడా తెలియజేసుకున్నాం. శ్రమ అంటే ఏంటని చెప్పుకున్నాం. ఏంటి శ్రమ అంటే, శారీరకంగా కానీ మానసికంగా కానీ పనిచేసి ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే దాన్ని మనం శ్రమగా పిలుస్తాం. అంటే ఏదైనా ఆదాయాన్ని, ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటి పని, అది భౌతికంగా కావచ్చు, మానసికమైన శ్రమ కావచ్చు. ఆ రెండింటిని, అంటే ఆదాయాన్ని ఆశించి చేసే ప్రతి పనిని కూడా మనము శ్రమగానే భావిస్తూ ఉంటుంటాం. మరి శ్రమకు సేవకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. శ్రమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది, సేవ ప్రతిఫలాన్ని ఆశించదు. ఆశించకుండా చేసే శ్రమ పని ఏదైతే ఉంటుందో దాన్ని శ్రమగా భావించడం వీల్లేదు, సేవా దృక్పథంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి శ్రమ విభజన, శ్రమ ప్రాధాన్యత లక్షణాలు, శ్రమ విభజనలో మరి ఆడమ్ స్మిత్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా మరి శ్రమ విభజన చేసి వస్తుత్పత్తులు పెంపొందింప చేయటానికి ఏ విధంగా దోహదపడిందన్న విషయాన్ని గత క్లాస్లో గుర్తు చేసుకోవటం జరిగింది. ఇక ఉత్పత్తి కారకాల్లో ఉండేటువంటి 3వ ముఖ్యమైన అంశం మూలధనంగా తెలియజేస్తాం. ఏంటి మూలధనం అంటే, దేన్ని మనం మూలధనంగా పిలుస్తాం అంటే, ఆదాయాన్ని సృష్టించడానికి ఉపయోగించబడే ద్రవ్య పరిమాణాలను మూలధనంగా దాన్ని తెలియజేస్తాం. సాధారణ భాషలో మూలధనం అంటే డబ్బు, ద్రవ్యం అంటాం. కానీ అర్థశాస్త్ర పరిభాష ఒక ప్రత్యేక నిర్వచనంతో దాన్ని తెలియచేయాలి. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడినటువంటి వారి యొక్క సంపదను కొంతకాలం పాటు పొదుపు చేసి మరికొంత ఆదాయాన్ని, మరికొంత సంపద సృష్టించడానికి ఉపయోగించేటువంటి
ద్రవ్య పరిమాణాలనే సంపదను ఆదాయాన్ని సృష్టించడానికి ఉపయోగించబడే సంపదలు ఏవైతే ఉన్నాయో, అంటే సంపద సృష్టికి ఉపయోగించబడే సంపద అనవచ్చు, ఆదాయ సృష్టికి ఉపయోగించబడే సంపదను కూడా మనం పిలవచ్చు. ఒక వ్యక్తి యొక్క లేదా వ్యక్తుల సమూహం యొక్క సంపద అంటే నిల్వ అంటే అర్థం. ఆదాయం ప్రవాహం, ఆదాయాన్ని ఏమంటే ఇక్కడ ద్రవ్య ప్రవాహంగా పిలుస్తాం. ఇక్కడ సంపద అనగా ద్రవ్య నిల్వ, ఆదాయం అనగా ద్రవ్య ప్రవాహము. మరి ఆదాయాలను సృష్టించడానికి సంపదను వినియోగించడం జరుగుతూ ఉంటుంది. సంపదను వినియోగించేటువంటి ద్రవ్య పరిమాణాలనే, ఆదాయాన్ని సృష్టించడానికి ఉపయోగించబడేటువంటి ద్రవ్య పరిమాణాలనే మూలధనంగా పిలుస్తాం. ఇక్కడ మూలధనం లేకుండా ఏ ఉత్పత్తి కారకాలు కూడా పనిచేయవు, అసలు ఉత్పత్తి జరగదు. ఎందుకంటే ఇక్కడ మూలధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, డబ్బుతో కొనుగోలు చేయబడేటువంటి ప్లాంట్ కానీ, యంత్రాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భవనాలు కానీ, వాహన సముదాయాలు కానీ, ఇవన్నీ కూడా మూలధనంలో భాగమే. ఎందుకంటే మూలధనం అనేటువంటిది ఉత్పత్తి చేయబడినటువంటి ఉత్పత్తి కారకంగా కూడా పిలుస్తాం. ఏమంటే ఇక్కడ ఉత్పత్తి చేయబడినటువంటి ఉత్పత్తి కారకం. మూలధనం చే ప్లాంట్ నిర్మాణం, యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, వాహన సదుపాయాలు వీటన్నింటినీ కొనుగోలు చేస్తూ వస్తూత్పత్తి తయారీ కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించడానికి ప్రధాన మూలాధారమే మూలధనం. అందుకే మూలాధారమైనటువంటిది, ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగటానికి మూలమైనటువంటిది మూలధనంగా మనం పిలుస్తాం. మరి ఈ రకమైనటువంటి మూలధనం ఉత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది, అత్యంత ప్రాధాన్యత వహిస్తున్న విషయాన్ని మనం గుర్తు చేస్తాం. అలాంటి మూలధనాన్ని యొక్క భాగాలను ఇక్కడ 3 రకాలుగా తెలియజేస్తాం. ఒకటి మూలధన వర్గీకరణ, మూలధన ప్రాధాన్యత, మూలధన సంచలనం అనేటువంటి అంశాలు 3 రకాలు తీసుకుంటే మూలధనం యొక్క వర్గీకరణను 4 రకాలుగా తెలియజేస్తాం. మూలధనాన్ని 4 రకాల వర్గీకరణ చేస్తూ ఉంటాం. దాంట్లో ఒకటి నిజ మూలధనము, మానవ మూలధనము. 2 వైయక్తిక మూలధనము, సామాజిక మూలధనము. 3వది స్థిర మూలధనము, చర మూలధనము. 4వది స్పర్శనీయ మూలధనము, అస్పర్శనీయ మూలధనం అని చెప్పేసి ఇక్కడ 4 భాగాలుగా 4 రకాల వర్గీకరణతో కూడినటువంటి మూలధనాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మూలధన వర్గీకరణలో మరి నిజ మూలధనం అంటే ఏంటి? దీన్ని మనం రియల్ క్యాపిటల్ అంటాం. దీన్ని నిజ మూలధనము లేదా వాస్తవ మూలధనంగా పిలుస్తాం. ఏంటి ఇక్కడ నిజ మూలధనం అంటే నిజ మూలధనం అనగా ప్లాంట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, ఇవన్నీ కూడా భౌతికంగా మనకు కనిపించేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజ మూలధనాలుగా తెలియజేస్తాం. వీటిని వాస్తవిక మూలధనము, రియల్ క్యాపిటల్ అని పిలుస్తాం. వాస్తవ మూలధనంగా వీటిని పిలుస్తూ ఉంటాం. మరి మానవ మూలధనం అంటే ఏంటి? దేని మనం మానవ మూలధనం అంటాం అంటే మానవుల యొక్క నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను మానవ మూలధనంగా పిలవటం జరుగుతుంది. ఇక్కడ మానవ మూలధనం అనగా మానవుని యొక్క నైపుణ్యత, సమర్థత, సామర్థ్యము, తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము మానవ మూలధనంగా పిలుస్తాం. రైట్. 2వ వర్గీకరణలో వైయక్తిక మూలధనం అన్నాం. వైయక్తిక మూలధనం అంటే వ్యక్తిగత మూలధనము అని అర్థం. ఒక వ్యక్తిది కానీ, ఒక సంస్థది కానీ, ఒక పరిశ్రమది కానీ, ఇండివిజువల్గా ఉన్నటువంటి క్యాపిటల్ అన్నమాట. ఒక టాటా బిర్లా వారి యొక్క ఆదాయము అనే మూలధనము,
సమ్ క్రోడ్స్ అని చెప్పుకుంటాం. అది తన వ్యక్తిగతమైన ఆదాయం. ఆ యొక్క ఆదాయ మూలధనంపై తనకు మాత్రమే అధికారం ఉంటుంది, తనకు మాత్రమే హక్కులు ఉంటాయి వినియోగించుకోవటానికి కానీ వ్యయం చేయటానికి కానీ. దీన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ? వ్యక్తిగత మూలధనము అంటాం. వ్యక్తిగత మూలధనం అంటే ఏదైనా ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక పరిశ్రమకు కానీ వారికి మాత్రమే చెందినట్లయితే, వాటిపై పూర్తి గుత్తాధిపత్యము వారికి మాత్రమే చెందినట్లయితే దానిని మనము వైయక్తిక మూలధనము అంటాం. మరి సామాజిక మూలధనం అంటే ఏంటి? వాటిపై సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంటుంది. ఇవాళ పార్కులు ఉన్నాయి, అర్థమైందా? గ్రంథాలయాలు ఉన్నాయి, ఆ తర్వాత దేవాలయాలు ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి మరి రవాణా రోడ్డు మార్గాలు ఉన్నాయి, అర్థమైందా? ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ వ్యయంతో, ప్రభుత్వ ద్రవ్యంతో కొనసాగించబడి ఖర్చు చేసేటువంటి ఏవైతే ఉంటున్నాయో వాటిని అది మొత్తం కూడా సామాజిక మూలధనం. ప్రజల యొక్క ద్రవ్య పరిమాణంతో వ్యయం చేయబడి నిర్మాణం చేసే వాటిపై అందరికీ హక్కులు కలిగి. ఇవాళ అటవీ సంపద సామాజిక మూలధనం. పార్కులు, దేవాలయాలు, ప్రాజెక్టులు, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనము ఏమని తెలియజేస్తాము? సామాజిక మూలధనాల్లో భాగంగా మనం వాటిని తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా మూడవ వర్గీకరణకు వచ్చేసరికి స్థిర మూలధనము మరి చర మూలధనం. స్థిర మూలధనం అంటే ఏంటి? కొంతకాలం పాటు మన్నిక కలిగి కొంతకాలం పాటు ఉత్పత్తి ప్రక్రియలో పాలు పంచుకునేటువంటి మూలధన సామాగ్రిని స్థిర మూలధనము అంటాం. యంత్రాలు ఉన్నాయి, యంత్ర పరికరాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన్నిక కలిగి కొంతకాలం పాటు, 2 సంవత్సరాల పాటు ఉత్పత్తి ప్రక్రియలో పాలు పంచుకోవటం జరుగుతూ ఉంటుంది. వాటిపై ఖర్చు చేస్తే ఇలాంటి మూలధనం ఏమంటున్నాం అంటే మనం ఇక్కడ స్థిర మూలధనము అంటాం. మరి చర మూలధనం అంటే ఏంటి? అంటే చర మూలధనం అంటే ముడి సరుకులు కొనుగోలు చేయటం కానీ, శ్రామికుల వేతనాలు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, అర్థమైందా? వాహన డీజిల్ కొనుగోలుపై చేసే వ్యయాలు కానీ, ఇవన్నీ కూడా చరమూలధనంగా మనం వాటిని తెలియజేస్తాం. అంటే చరమూలధనం అంటే ఉత్పత్తి ప్రక్రియలో చరకారకాలను వినియోగించటం చేత వాటికి చెల్లించే ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని చరమూలధనము అంటాం. శ్రామికులు చరకారకాలు, విద్యుత్ చరకారకం, వాహనాలు ఉపయోగించబడేటువంటి ఇంధనాలు చరకారకం, ముడి సరుకు కొనుగోలు చేయటం ముడి సరుకు చరకారకం. ఇవన్నీ కూడా చరకారకాలు కాబట్టి ఆ చరకారకాల వినియోగాన్ని ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించుకుంటున్నందుకు కాను చెల్లించేటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము చర మూలధనము అంటాం. ఏమంటాం? వాటిని చర మూలధనంగా తెలుసు. స్థిర మూలధనం అంటే ఇక్కడ మన్నిక కలిగి కొంతకాలం పాటు, 2 సంవత్సరాల కాలం పాటు ఉత్పత్తి ప్రక్రియలో పాల్పంచుకోవడానికి వీలుగా ఉండేటువంటి వాటిపై వ్యయం చేసినట్లయితే మనం దాన్ని స్థిర మూలధనం అంటున్నాము. అవే యంత్రాలు, పరికరాలు, భవనాలు, ప్లాంట్లు. చర మూలధనం అంటే ముడి సరుకు కొనుగోలుపై చేసే వ్యయాలు, శ్రామికులు శ్రమను వినియోగించుకుంటూ చెల్లించే వేతన జీతాలు, విద్యుత్ ఛార్జీలు, ఇంధన కొనుగోలు, వీటన్నింటిని మనం ఇక్కడ చరమూలధన వాటిపై చేసే వ్యయాలు చరమూలధన వ్యయాలుగా తెలియజేస్తూ ఉంటాం. ఇక మరొకటి స్పర్శనీయ మూలధనము, అస్పర్శనీయ మూలధనము అంటాం. ఇక్కడ స్పర్శనీయ మూలధనం అంటే ఏంటి? భౌతికంగా కనిపించేటువంటి, భౌతికంగా స్పర్శనీయం అంటే భౌతికంగా కనిపిస్తూ ఉత్పత్తి ప్రక్రియలో వాస్తవానికి ఉపయోగపడేటువంటి వాటిపై చేసే వ్యయాలను స్పర్శనీయ మూలధనము అంటాం. అవి ఇప్పుడు చెప్పుకునే యంత్రాలు ఇవన్నీ కూడా స్పర్శనీయమైనటువంటివి.
అస్పర్శనీయమైనటువంటి మూలధనాలు అవేంటి అనంటే గుడ్విల్ కానీ, పేటెంట్ హక్కులు కానీ, లాభాలు చెల్లించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే అస్పర్శనీయ మూలధనాలు. గుడ్విల్, కాపీరైట్స్, పేటెంట్ హక్కులపై చెల్లించే లాభాలు ఇవన్నీ కూడా అస్పర్శనీయ మూలధనాలుగా మనం వీటిని తెలియజేస్తూ ఉంటాం. అవి కంటికి కనిపించవు. ఇలాంటి వాటిపై చేసే వ్యయాలు ఏమంటామంటే మనం ఇక్కడ అస్పర్శనీయ మూలధనంగా పిలుస్తూ ఉంటాం. రైట్. ఇక మూలధనం యొక్క వర్గీకరణలో ఈ 4 రకాల భాగాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత మూలధనం యొక్క ప్రాధాన్యత ఏమిటి? మనం ఇప్పటి వరకు మూలధనము లేకుండా ఉత్పత్తి ప్రక్రియ కొనసాగదు. ఇది ప్రధానమైనది. ఉత్పత్తికి మూలాధారమే మూలధనం అని కూడా చెప్పుకున్నాం. ఉత్పత్తిలో అనేక ఉత్పత్తి కారకాలు కొనుగోలు చేయాలన్నా, ముడి సరుకులు కొనుగోలు చేయాలన్నా, ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించాలన్నా, ప్రారంభించాలన్నా, నిర్మాణం చేయాలన్నా, ఉత్పత్తి అధికం చేసుకోవాలన్నా మూలధనం అవసరం. ఉత్పత్తికి మూలాధారం మూలధనమే. ఉత్పత్తి కారకాల చెల్లింపులకు మూలధనమే. ఉత్పత్తి కారకాల వినియోగానికి మూలధనమే. మరి ఉత్పత్తి స్థాయిని పెంచాలన్నా, ఉత్పత్తి యొక్క రాశిని అధిక ఉత్పత్తి చేయాలన్నా మూలధనం ఉపయోగపడుతుంది. ఉద్యోగిత స్థాయిని పెంచాలన్నా మూలధనం ఉపయోగపడుతూ ఉంటుంది. యంత్ర సామాగ్రి యొక్క స్థాయిని పెంపుదల చేయాలన్నా మూలధనమే ప్రాధాన్యత వహిస్తుంది. చూడండి, ఉద్యోగిత, ఉత్పత్తులు, భవన నిర్మాణాలు, యంత్ర సామాగ్రి పెంపుదల ఇవన్నీ కూడా కొనసాగించాలంటే మూలధనంపై ఆధారపడాల్సిందే. మూలధనం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తాం. మరి మూలధన సంచయనం అంటే ఏంటి? దేన్ని మనం మూలధన సంచయనంగా పిలుస్తాము అనంటే, మూలధన సంచయనము అనేటువంటిది ద్రవ్య పరిమాణాల చేత ఉత్పత్తుల యొక్క పరిమాణాన్ని పెంచుతూ ఆదాయాన్ని పెంపుదల గురి చేసే విధానాన్ని మూలధన సంచయనము అంటారు. ఏమని తెలియజేస్తే ఇక్కడ మూలధన సంచయనంగా తెలియజేస్తూ ఉంటాం. అంటే మూలధనాలను వివిధ ఉత్పత్తి కారకాలలో, వివిధ ఉత్పత్తి దశల్లోకి మార్చి ఉత్పత్తుల యొక్క స్థాయిని పెంపుదల చేయటంలో దీన్ని వినియోగించటం జరుగుతూ ఉంటుంది. ఇక మూలధన సంచయన విధానం అనేటువంటిది ఆర్థిక కార్యకలాపాలను, ఆర్థిక ఉత్పత్తుల స్థాయిని, ఉద్యోగిత స్థాయిని పెంపుదల చేయటంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మూలధనం యొక్క ప్రాధాన్యత అంశాలలో మరి ఉత్పత్తి ప్రక్రియలో ఈ మూలధనం యొక్క పాత్ర కీలకమైనదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంటాం, తెలియచేయటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఉత్పత్తి కారకాల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యవస్థాపన అంటున్నాం. ఇతన్ని మనము వ్యవస్థాపకుడు లేదా ఉద్యమదారుడు, నిర్వాహకుడు అని కూడా పిలుస్తాం. ఇవాళ ఈ 3 ఉత్పత్తి కారకాలు ఉన్నప్పటికీ కూడా ఆ 3 ఉత్పత్తి కారకాలను సమన్వయపరిచేటువంటి వ్యక్తే 4వ ఉత్పత్తి కారకం. అతని ఉత్పత్తిదారుడు, ఉద్యమదారుడు, అతని మనం వ్యవస్థాపకుడు అని కూడా తెలియజేస్తుంటాం. అంటే మిగతా 3 ఉత్పత్తి కారకాలు ఒక చోటికి చేర్చి సమన్వయపరిచి సమపాలలో ఉత్పత్తి కారకాలు వినియోగించి ఉత్పత్తికి దోహదపడేటువంటి వ్యక్తి ఎవరా అంటే వ్యవస్థాపకుడు. అతన్ని మనము ఉద్యమిత్వ లక్షణం కలిగినటువంటి వ్యక్తిగా అతన్ని మనం తెలియజేస్తూ ఉంటుంటాం. అందుకే అది ఎంటర్ప్రెన్యూర్ అని కూడా పిలుస్తారు, ఆర్గనైజర్ అని కూడా పిలుస్తారు. అతని వ్యవస్థాపకుడు లేదా ఉద్యమిత్వకారుడిని కూడా తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. మరి వ్యవస్థాపకుడు యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే షుంపిడ్ అనే ఆర్థిక శాస్త్రవేత్త అంటాడు, వ్యవస్థాపకుడు
మిగతా 3 ఉత్పత్తి కారకాలు సమయపరిచి ఉత్పత్తి చేయటం మాత్రమే కాకుండా ఆయా ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి చేయబడే వస్తుత్పత్తిని మార్కెట్ తరలించి అమ్మకాలు చేసి వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఆదాయాన్ని మిగతా ఉత్పత్తి కారకాలకు పంచి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ భరించగలిగేటువంటి వాడే వ్యవస్థాపకుడు, అతడే నిర్వాహకుడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాడు. అంతేకాదు ఉత్పత్తి ప్రక్రియలో నష్టాన్ని కూడా భరించగలిగే శక్తి ఎవరు ఉంటుందంటే వ్యవస్థాపకుడే భరించాలి. కానీ మిగతా ఉత్పత్తి కారకాలతో నష్టాలతో సంబంధం లేదు. తమ పనికి తగిన ప్రతిఫలాన్ని ఆశించుకు పనిచేస్తూ పోతుంది. మూలధన వడ్డీ చెల్లించాలి, భూమికి రెంట్ చెల్లించాలి, శ్రామికులకు వేతనాలు చెల్లించాలి. ఇవి పోను మిగులుంటే లాభాలుగా స్వీకరిస్తాడు. అదే తరహాలో నష్టాన్ని కూడా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. నష్టాన్ని కూడా భరించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే వ్యవస్థాపకుడు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో వ్యవస్థాపకుడు నష్ట భయాలను భరించగలిగే శక్తి కలిగి ఉంటాడు. ఇంకో లక్ష్యం ఏంటో తెలుసా? షుంపేటర్ అంటాడు, ఉద్యమదారుడు లేదా వ్యవస్థాపకుడు నవకల్పనలకు దోహదపడుతూ ఉంటాడు. వస్తుత్పత్తి తయారు చేసే క్రమంలో కొత్త రకమైనటువంటి వస్తువులను సృష్టించిన కొత్త రకమైన వస్తువుల తయారీకి దోహదపడుతూ ఉంటుంది. నవకల్పనలు కొత్త రకమైన వస్తుత్పత్తులు తయారు చేసి మార్కెట్లో వాటిని విస్తరింప చేయటం ప్రయత్నం చేస్తాడు. ఇంకొక అంశం ఏంటి తెలుసా? ఇక్కడ వ్యవస్థాపక లక్షణంలో తక్కువ వ్యయాలు చేసి అధికోత్పత్తి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు తన యొక్క తెలివితేటంతో. తక్కువ వ్యయాలు చేసి అంటే ఉత్పత్తి కారకాల ఉత్పత్తిపై తక్కువ వ్యయం చేస్తూ అధిక ఉత్పత్తిని సాధించి అధిక లాభాలు పొందడానికి ప్రయత్నం చేయటంలో వ్యవస్థాపకుడు తనదైన పాత్రను పోషించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే కదా వ్యవస్థ మరికొంత కాలం పాటు మరికొన్ని వస్తుత్పత్తులు, మరికొంత ఉద్యోగులు, మరికొంత యంత్ర సామాగ్రి ఉత్పత్తి చేసుకోవడానికి పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు ఎంత లాభాలు పొందుతూ ముందుకు వెళుతూ ఉంటుంటే అంత మెరుగైనటువంటి వ్యవస్థను పెంపొందింప చేస్తూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వ్యవస్థాపనలో 2 రకాల వ్యవస్థాపకులు ఉంటారని తెలియజేస్తాడు షుంపీటర్ కూడా. అంటే వ్యక్తిగత ఆదాయాన్ని ఆర్జించే వ్యవస్థాపకుడు, రెండోది లాభాలను సైతం కూడా ఉత్పత్తి కారకాలు పనిచేయటువంటి మరి వ్యవస్థాపకులు ఉంటారు. చూడండి, వ్యక్తిగత అంటే లాభాల తరకు మాత్రమే, నష్టాలు ఏ విధంగా భరిస్తున్నాడో లాభాలు కూడా తానే భరిస్తూ ఉంటుంటాడు. అతను వ్యక్తిగత లాభాలు భరించి వ్యక్తిగతమైన ఆదాయం పెంపుదల చేసి ప్రయత్నం చేస్తూ వ్యక్తిగత నష్టాలు భరిస్తాడు. కానీ రెండో వ్యవస్థాపకుడు ఎలా ఉంటాడు? నష్టాలు భరిస్తున్నప్పటికీ లాభాలను కూర్చి, లాభాలతోటి నష్టాలు కూర్చి మిగులు లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి కారకాల పంపకాల విషయంలో కానీ లేదా నెక్స్ట్ ఉత్పత్తి యొక్క స్థాయిని పెంపుదల చేయటంలో, ఉద్యోగిత స్థాయి పెంపుదల చేయటంలో, ప్లాంట్ నిర్మాణంలో తోడ్పాటు వీలుగా ఉండేటట్టు చూసేటువంటి ఉద్యమదారుడు కూడా ఉంటాడని తెలియజేస్తాడు. ఈ విధమైనటువంటి వ్యవస్థాపకులు, ఉద్యమదారుడు అతని ప్రధాన లక్షణాలలో కీలకమైన అంశాలను తెలియజేస్తాడు షుంపీటర్. అందుకే వ్యవస్థాపకుడు అనేటువంటి వాడు, ఆర్గనైజర్ వ్యవస్థాపకుడు అనేటువంటి వ్యక్తి ఉత్పత్తి కార్యకలాపాల యొక్క పనితీరులో మెరుగుపరచటంలో, సమన్వయపరచటంలో, వారి మధ్య ఉత్పత్తుల ప్రక్రియను పెంపుదల చేయటంలో సమన్వయకర్తగా పనిచేస్తూ, కోఆర్డినేటర్గా పనిచేస్తుంటాడు. ఆధునిక సమాజంలో ఉత్పత్తి కారకాలను సమన్వయపరచడంలో కోఆర్డినేటర్గా ఉండాలి, కానీ ఆర్డర్స్ వేసే విధంగా ఉత్పత్తిని సాధించటం సాధ్యం కాదు అని తెలియజేస్తాడు షుంపీటర్. ఎందుకంటే నవకల్పనలో ఆంధ్రప్రదేశ్లో షుంపీటర్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యవస్థాపకుడు నాయకత్వ లక్షణం ఎలా ఉండాలి అంటే ఒక కోఆర్డినేటర్గా ఉంటే ఎంత పనులైనా, ఎంత ఉత్పత్తిని పెంపొందింప చేసుకోవచ్చు అని తెలియజేస్తాడు. ఆర్డర్స్తో పనిచేయించుకునేటువంటి వ్యక్తి ఎక్కువ కాలం మన్నికగా ఉండలేడు,
చేసే ఉత్పత్తి కారకం కూడా తన టైంను మాత్రమే చూసుకొని పనిచేసుకుంటూ పోతూ ఉంటాడు. కోఆర్డినేషన్తో అధిక ఉత్పత్తి సాధించడానికి అధిక పని సమయాలను కూడా పెంచుకోవటానికి, పని దినాలు పెంచుకోవటానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తారు షుంపీటర్. అందుకే ఇక్కడ భాగస్వామ్య పద్ధతిలో వ్యవస్థాపకులు కానీ ఉత్పత్తి కారకాలలో పనిచేసే ఉత్పత్తి కారకాలు కానీ భాగస్వామ్య పద్ధతిలో పనిచేసుకుంటూ పోయినట్లయితే ఆ సంస్థ పరిశ్రమలకు ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచుకోవటానికి వీలుగా ఉంటుందని తెలియజేస్తాడు. మరి షుంపీటర్ వ్యవస్థాపకుల ఒక అంశంలో చాలా కీలకమైనటువంటి లక్షణాలు తెలియజేశాడు. ఇక మరొక అంశం ఏంటంటే ఇందులో సాంకేతిక పరిజ్ఞానము. ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలైనటువంటి జేమ్ కేన్స్ ఇతను సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడు ఆధునిక సమాజంలో ఒక ఉత్పత్తి కారకంగా పనిచేస్తూ ఉంటుందని తెలియజేస్తారు. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటి? R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధనలు మరియు అభివృద్ధిపై చేసేటువంటి వ్యయాలు, కొత్త రకమైనటువంటి వస్తువుల యొక్క అన్వేషణ, పరిశోధన చేయటం, వాటికి కావాల్సిన సామాగ్రిని అభివృద్ధి చేసుకోవటం, టెక్నాలజీని డెవలప్ చేసుకునేటువంటి విధాన పద్ధతులు అవలంబిస్తే దానితో కొత్త రకమైనటువంటి వస్తుత్పత్తుల తయారీ కావాల్సిన యంత్ర సామాగ్రిని ఉపయోగించి తక్కువ వ్యయాలతో, తక్కువ వ్యయ ప్రయాసాలతో ఎక్కువ ఉత్పత్తి సాధించే విధానాన్ని అవలంబించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవాళ ఉత్పత్తి కారకాలలో ఈ 4 ఉన్నప్పటికీ కూడా వ్యవస్థాపకుడు భాగంగా ఉండేటువంటిది. కానీ వాళ్ళ వ్యవస్థాపకుడు వేరు, సాంకేతిక పరిజ్ఞానం వేరు. వ్యవస్థాపక నిర్వహణ బాధ్యతలు మాత్రమే చేయగలుగుతాడు. సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఒక పరిశోధన అభివృద్ధి, ఒక ప్రత్యేకమైనటువంటి ఇవాళ ఉత్పత్తి కారకంగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ జరిగింది అర్థశాస్త్ర పరిభాషలో. కేవలం 4 ఉండేటువంటివి. 5వ ఉత్పత్తి కారకం ఎందుకు ఏడైంది అంటే మారుతున్న కాలంలో మారుతున్న వ్యక్తుల యొక్క అభిరుచులు అలవాట్లకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి, పెరుగుతున్నటువంటి జనాభా కావాల్సిన వస్తుత్పత్తుల యొక్క వినియోగాన్ని పెంపుదల చేయటంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవాళ పెరిగినటువంటి జనాభా కావాల్సినటువంటి వస్త్రాలు మరి మగ్గాలపై నేస్తే ఎంతమంది జనాభా ఉపయోగపడుతుంది? ఎంతమంది జనాభా వస్త్రాలు ఉపయోగించుకుంటారు చెప్పండి, ఆలోచించండి. ఎంతమంది నేతలు ఉత్పత్తి చేస్తే, శ్రామిక ఉత్పత్తి చేస్తే వస్త్రాలు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఆయా ఉన్నటువంటి పరిస్థితుల్లో 1-2 దుస్తులు ఉంటే ఎక్కువ. మరి ఇవాళ ఒకరికి డజన్లకు దుక్కుతున్నాయంటే ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సాంకేతిక డెవలప్ అయి యంత్ర పరికరాలతో మిలియన్ టన్నుల వస్త్రాలు ఇవాళ తయారై సమాజంలోకి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. కారణం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాయి. టెక్నాలజీ సాంకేతిక స్థాయి అభివృద్ధి. ఆ సాంకేతిక స్థాయి అభివృద్ధి దేనివల్ల వచ్చేస్తుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన ద్వారా అభివృద్ధి సాధించడానికి కావాల్సినటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకం, కొత్తదనమైనటువంటి విధానాన్ని అభివృద్ధి చేసుకోవటం జరిగింది. దీంతో తక్కువ వ్యయం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో కాలవాద, ద్రవ్యవాద జరుగుతూ ఎక్కువ ఉత్పత్తి జరిగి ఎక్కువ మంది వినియోగదారుల కోరికలు తెచ్చగలిగేటట్లుగా వస్తుత్పత్తుల తయారీ కొనసాగింప చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఉత్పత్తి ప్రక్రియ 5 ఉత్పత్తి కారకాలపై ఆధారపడి ఇవాళ వస్తుత్పత్తి కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇక ఉత్పత్తి కారకాల్లో భాగంగా ఈ 5 రకాలు తెలుసుకుంటే మరి ఉత్పత్తి ఫలం అనే అంశం కూడా ఉత్పత్తి కారకాలతో అనుసంధానమై ఉన్నది. ఏంటి ఉత్పత్తి ఫలం అంటే? దీన్ని ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. ఏమంటుందండి? ప్రొడక్షన్ ఫంక్షన్. ప్రొడక్షన్ దీన్ని మనము ఉత్పత్తి ఫలంగా తెలియజేస్తూ. ఏంటి ఉత్పత్తి ఫలం అంటే? భౌతిక ఉత్పత్తి సాధనాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల ప్రమేయ సంబంధాన్ని తెలియచేసేటువంటి దానినే ఉత్పత్తి ఫలము అంట. జాగ్రత్తగా రెండేది ఒకసారి 2 మార్క్స్ అడుగుతుంటాడు. ఈ యొక్క ఉత్పత్తి ఫలం మీదనే
మనం నెక్స్ట్ చెప్పుకోబోయే చరణపాత సూత్రం ఆధారపడి ఉంది. త్రాణాంతర ఫలాల సూత్రం కూడా ఆధారపడి ఉంది. ఏంటి ఇక్కడ? ఉత్పత్తి ఫలం అనగా భౌతిక ఉత్పత్తి సాధనాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య ఉన్నటువంటి ప్రమేయ సంబంధాన్ని తెలియచేసే దానినే ఉత్పత్తి ఫలము అంటారు. దీని ఒక సాంకేతిక రూపంలో QX is equal F of N L K O T అనేటువంటి ఒక సాంకేతిక ప్రమేయాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఏంటి QX అంటే ఏంటి? QX is equal X వస్తువు యొక్క ఉత్పత్తి. X వస్తువు యొక్క ఉత్పత్తి అంట. F అంటే ప్రమేయ సంబంధం. F అంటే ప్రమేయ సంబంధం. N అంటే ఇక్కడ న్యాచురల్ ల్యాండ్, భూమి. భూమి ఉత్పత్తి కాదు. L అంటే లేబర్, శ్రమ, శ్రామికులు. O అంటే క్యాపిటల్, K అంటే క్యాపిటల్. దాన్ని మనము మూలధనము అంటాం. O అంటే ఆర్గనైజేషన్, వ్యవస్థాపకులు. T అంటే టెక్నాలజీ, సాంకేతిక స్థాయి, సాంకేతిక పరిజ్ఞానం. ఇది అంటే ఉత్పత్తి ఫలం అనగా భౌతిక ఉత్పత్తి QX, భౌతిక ఉత్పత్తి సాధనాలు NLKOT. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రమేయ సంబంధము F తెలియచేసేటువంటి దానిని ఉత్పత్తి ఫలము అంటారు. ఇక్కడ ఉత్పత్తి ఫలంలో స్థిర కారకాలు ఉన్నాయి, చర కారకాలు ఉన్నాయి. వీటిలో మనం స్వతంత్ర చలాంకాలు, స్థిర చలాంకాలు అంటాం. చూడండి, స్వతంత్ర చలాంకాలు NLKOT ఉత్పత్తి కారకాలు అన్నీ కూడా స్వతంత్ర చలాంకాలు. స్వతంత్ర చలాంక తగ్గుతాముగా మారుతాయి. ఇక్కడ QX అనేటువంటిది స్వతంత్ర చలాంకం కాదు. ఉత్పత్తి కారకాలలో మార్పు వస్తేనే QXలో మార్పు వస్తుంది, లేక మార్పు. ఇది ఆధార చలాంకం. స్వతంత్ర చలాంకం, ఆధార చలాంకం. QX ఉత్పత్తి అనేటువంటిది ఆధార చలాంకం. ఉత్పత్తి కారకాలపై ఆధారపడుతుంది. ఏంటిది? ఉత్పత్తి. ఉత్పత్తి కారకాలు స్వతంత్ర చలాంకాలు, వారు వేటిపై ఆధారపడదు. స్వతంత్ర చలాంకాలు ఏంటంటే NLKOT అనేటువంటివి స్వతంత్ర చలాంకాలుగా తెలియజేస్తాం. మరి QX ఉత్పత్తి అనేటువంటిది ఆధార చలాంకం, ఆధారపడేటువంటి కారకం. అందుకే ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఉత్పత్తి ఫలంగా తెలియజేస్తాం. రైట్? ఈ ఉత్పత్తి ఫలాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఉత్పత్తి కారకాలలో మరి స్థిర కారకాలు ఉన్నాయి, ఉచ్చర కారకాలు ఉన్నాయి. భూమి స్థిర కారకం, మూలధనము స్థిర కారకంగా భావిద్దాం. యాక్చువల్గా అది అస్థిర కారకం. శ్రమ అస్థిర కారకం. ఇక్కడ చరకారకమైనటువంటి శ్రమను మాత్రమే మారుస్తూ మిగతా ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉన్నాయని భావించి చరకారకాల యొక్క మార్పు అనేటువంటిది ఎందులో జరుగుతుంది? స్వల్పకాలంలో మాత్రమే జరుగుతుంది. స్వల్పకాలంలో స్థిర కారకాలను స్థిరంగా ఉంచి చరకారకమైనటువంటి శ్రామిక సంఖ్యను మాత్రమే మారుస్తూ పోతున్నట్లయితే ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధమైన మార్పు జరుగుతుందో తెలియచేసే సిద్ధాంతమే చరానుపాత సిద్ధాంతమే మనం తెలియజేస్తాం. ఏమంటుందా? చరానుపాత
చర అనుపాత సిద్ధాంతం. చరానుపాత, చర అనగా చరకారకమైనటువంటి శ్రామికుల సంఖ్యను ఒక అనుపాతములో మార్పు చెందుతూ పెంచుతూ పోతూ ఉన్నట్లయితే ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధమైన మార్పు జరుగుతుందో తెలియజేసేటువంటి దానిని చరానుపాత సిద్ధాంతంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. మరి స్థిరకారకాలు, ఇక దీర్ఘకాలంలో స్థిరకారకాలను చరకారకాలను రెండింటిని మార్చడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్వల్పకాలములో స్థిరకారకాలు మార్చడానికి సమయం ఉండదు, సాధ్యం కాదు, చరకారకాలనే మారుస్తాం. అదే దీర్ఘకాలంలో స్థిర చరకాలన్నింటినీ కూడా మార్చుకోవచ్చు, అన్ని మార్చుకునే అవకాశం సమయం ఉంటుంది. అలా మార్చగలిగి స్థిరచర కారకాలను మారుస్తూ ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియచేసేదే తరహాను అనుసరించు ప్రతిఫలాల సూత్రాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. ఈ చాప్టర్లో కీలకమైన అంశాలు రెండే: చరానుపాత సూత్రం, తరహాను అనుసరించు ప్రతిఫలాలు. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.